బ్రేకింగ్ న్యూస్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం దాటిన తర్వాత మహారాష్ట్ర వైపుగా కదులుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణపై అల్పపీడన ప్రభావం చివరి దశకు చేరుకుంది. రానున్న 12 నుండి 18 గంటల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. ముఖ్యంగా కాలువలు, వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించింది. వర్షం సమయంలో పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద నిలబడొద్దని హెచ్చరించింది. ఇక ఎల్నినో ప్రభావంతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, లహరి, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీరం దాటిన తర్వాత ప్రస్తుతం మహారాష్ట్ర వైపు కదులుతా ఉంది. దీనికి కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా దీని ప్రభావం తక్కువగా ఉండబోతున్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో దట్టమైనటువంటి మేఘావృతమై చల్లటి వాతావరణం కొనసాగుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ మీద అల్పపీడన ప్రభావం ప్రస్తుతం అయితే రానున్న 12 నుంచి 18 గంటలు అత్యంత కీలకమని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెదపల్లి, కామారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, అలాగే ములుగు జిల్లాల్లో కూడా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. అలాగే సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే హైదరాబాద్ లో కూడా వర్షాలు కొనసాగే సూచనలు అయితే కనిపిస్తా ఉన్నాయి. నగరంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని దీంతో రహదారులపై నీరు నిలిచే అవకాశం ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని కూడా సూచించారు. అలాగే దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అల్పపీడన ప్రభావం తగ్గుముఖం పడటంతో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఉత్తర కోస్తా, గోదావరి జిల్లాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. మిగిలిన ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణంతో పాటు ఉష్ణోగ్రతలు కొంత తగ్గే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ శాఖ ప్రజలకు పలు సూచనలు కూడా చేసింది. వర్షం కురుస్తున్నటువంటి సమయంలో అవసరం లేకపోయినా ఎవరు కూడా బయటకు వెళ్లకూడదని, ముఖ్యంగా కాల్వలు, వాగులు, వరద నీరు ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాలను దాటే ప్రయత్నం చేయొద్దని కూడా సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉంది కాబట్టి రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, సాధారణ ప్రజలు ఈ చెట్ల కింద నిలబడకూడదని కూడా హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా, విద్యుత్ తీగలు తెగిపడే అవకాశం ఉన్న చోట వాటికి దూరంగా ఉండాలని కూడా విద్యుత్ శాఖ అధికారులు అయితే సూచిస్తా ఉన్నారు. మొత్తంగా చూస్తే ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం అటు తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా రాబోయే 18 గంటలు అత్యంత కీలకమని వాతావరణ శాఖ చెప్తా ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో దీని ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురకపోయినప్పటికీ కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టమైనటువంటి ప్రకటన అయితే జారీ చేసింది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.